Shamantakas Infras Vari Shamantakas Aurum Premium 2, 3 and 4 BHK luxurious apartments near Pragati Nagar, Kaman, Bachapalli, Hyderabad. సింగనగర్ పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే దాదాపుగా వరద వాటర్ అంతా కూడా క్లియర్ అయింది. కొన్ని ప్రాంతాలు అంబాపురం పైపు రోడ్డు సంబంధించి కొన్ని ప్రాంతాలు కొంత వాటర్ నిలిచి ఉంటే రోడ్లు గండి కొట్టి ఆ వాటర్ అంతా కూడా బయటికి విడుదల చేస్తున్నారు. మంత్రి నారాయణ ఇప్పుడు కూడా అక్కడ వెళ్ళి క్షేత్రస్థాయిలో పనులన్నీ కూడా పరిశీలిస్తున్నారు. మంత్రి నారాయణతో పాటు ఎంపీ కేసీఆర్ చిన్ని కూడా మాట్లాడదాం. చిన్ని గారు ఎలా సాగుతుంది సార్? దాదాపుగా చాలా ప్రాంతాలు క్లియర్ అయిపోయాయి, కొన్ని ప్రాంతాలు ఇంకా వాటర్ ఉన్నాయి కదా, ఎలాంటి చర్యలు చేస్తారు? అంబాపురం జక్కంపూడి పైపుల రోడ్లో నిజంగా ఇంకా నీళ్లు ఇంకా ఉన్నాయి. కాలనీలు మొత్తం నీళ్ళు మునిగి ఉన్నాయి. మంత్రి నారాయణ గారు పొద్దున్న నుంచి ఇక్కడ రేపటి లోపల నీళ్లు క్లియర్ చేయాలనే ఉద్దేశంతో మొత్తం రోడ్డుకు కూడా ఎక్కడికక్కడ గండి కొట్టి మొత్తం నీళ్ళన్నీ బుడమేరుకి వెళ్ళే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఇవాళ దాదాపు 10 చోట్ల గండి కొట్టే ఏర్పాట్లు 4 గంటలు పూర్తయినాయి. వాటర్ కూడా ఉధృతంగా ప్రవహిస్తుంది. ఆయన కనుక ఈ చర్య తీసుకోకపోతే ఇంకో 15-20 రోజులకు కూడా ఈ కాలనీలు క్లియర్ అయ్యేవి కాదు. వారి దగ్గరుండి పొద్దున్న నుంచి ప్రతి గంటన్నరకి ఒకసారి పర్యవేక్షిస్తా ఈ ప్రాంతంలో నీరు పోవాలి. వారి వల్ల జక్కంపూడి కాలనీలో కూడా చాలా చోట్ల నీళ్లు క్లియర్ అయినాయి. అదేవిధంగా ఇక్కడ అంబాపురంలో కూడా నీళ్లు క్లియర్ అయ్యి మొత్తం కనుక బొరమేరులోకి వెళ్తే కానీ ఇక్కడ ఉన్న ప్రజలు నార్మల్ స్టేజ్కి రాలేరు. కాబట్టి వారి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ప్రతి 1.5-2 గంటలకు ఇక్కడే ఉండి నీరు పోయే విధంగా వారు చేస్తున్నారు. కాబట్టి త్వరలోనే ఇంకో రోజు మ్యాక్సిమం 24 గంటల్లో ఇక్కడ నుంచి నీరు అయితే మాత్రం క్లియర్ అయిపోయి ఇక్కడ అంత మామూలు పరిస్థితికి యథాపరిస్థితికి వస్తుందని అనుకుంటున్నాను. మంత్రి నారాయణ గారు కూడా ఉన్నారు, మాట్లాడదాం. ఎమ్మెల్యే తిరువురు ఎమ్మెల్యే ఉన్నారు. సార్, ఎలాంటి సిచ్యువేషన్ చూస్తున్నారు? మీరు కూడా డే 1 నుంచి ఇక్కడ పర్యటన చేస్తున్నారు, ఎలా ఉంది సిచ్యువేషన్? నేను గత వారం రోజులుగా అంబాపురంలో వరద పరిస్థితి సంబంధించి పార్టీ తరపున ఆ బాధ్యతలు నిర్వహిస్తున్నాను. ఈరోజు దాదాపు 10వ రోజు. 1 వర్షాలు ఆగిపోయినాయి, 2 పైనుంచి వరద కూడా ఆగిపోయింది. తర్వాత 3 ప్రధానమైన రోడ్లలో నీళ్లు లేవు. కానీ ఇంకా బాధాకరమైన అంశం ఏంటంటే ఈ జక్కంపూడి అంబాపురం గ్రామాల్లో ఉన్న లోతట్టు ప్రాంతాల్లో నీళ్లు ఉన్నాయి. అలాగే మెయిన్ రోడ్డు మీద నీళ్ళు లేకపోయినా ప్రతి గల్లీలో నీళ్లు ఉన్నాయి. ఇళ్లలోకి వెళ్ళటానికి ఇబ్బందిగా ఉంది. ఇది మామూలుగా అయితే ఇంకో 10-15 రోజులకి సాధారణ పరిస్థితి వస్తుంది. కానీ నిజంగా నేను నారాయణ గారి పని చూసి నాకు అసలు దాన్ని ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. 24 గంటల్లో దాదాపు ప్రతి ఇంటి ముందు నీటి చుక్క లేకుండా మొత్తం నీటిని బుడమేరులోకి పంపించడం కోసం ఈ అంబాపురం ఈ పైపుల రోడ్డులో, ఇది చాలా మంచి రోడ్డు, కానీ ఇక్కడ ప్రజల జీవనాన్ని మళ్ళీ సాధారణ స్థితికి తీసుకురావడం కోసం ఈ రోడ్డుకి ఒక 10 చోట్ల, అవసరమైతే 15 చోట్ల గండి కొట్టి ఈ రోడ్డుకి అంబాపురం వైపు ఉన్న నీళ్ళని ఇటువైపు లోతట్టు ప్రాంతానికి మళ్ళించి మళ్ళీ చివరికి బుడమేరు కాలువలోకి తీసుకెళ్ళి విధంగా ఈ ప్రాంతాలని 2 రోజుల్లోనే సాధారణ స్థితికి తీసుకొచ్చే లక్ష్యంతో నిజంగా ఒక యజ్ఞంలా నారాయణ గారు పనిచేస్తున్నారు. నారాయణ గారికి నేను పాదాభివందనం చేస్తున్నానంటే, ఎందుకు అంటే ఎంపీ చిన్ని గారు, నేను నారాయణ గారితో చూస్తున్నాము. ఈ నీళ్లు ఇందాక చిన్ని గారు చెప్పినట్టు సాధారణంగా వదిలేస్తే ఇంకా 15 రోజుల వరకు ఈ నీళ్లు ఉంటాయి. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ 24 గంటల్లో ఈ నీళ్ళన్నింటినీ పంపించాలన్న లక్ష్యంతో ఇంత పెద్ద రోడ్డుకి, ఇంత మంచి రోడ్డుకి గండి కొట్టడానికి కూడా నారాయణ గారు, మున్సిపల్ శాఖ మంత్రి గారు బాధ్యత తీసుకొని ఇప్పుడు మరి రాత్రి అయినా సరే మళ్ళీ ఇప్పుడు ఇక్కడ పనిచేస్తున్న ఇంజనీర్లకు ఏం చెప్తున్నారంటే, మళ్ళీ నేను 2-3 గంటల తర్వాత వస్తాను, ఇంకా అవసరమైతే 2-3 గంటలు పెట్టండి, ఇంకొక 10-15 ప్రొక్లైనర్లు, జేసీబీలు తెప్పించండి, ముందు యుద్ధ ప్రాతిపదికన పని జరగాలి, నీళ్లు పోవాలి అనే లక్ష్యంతోనే పనిచేస్తున్నామండి. ఏం చెప్తారు అంటే, మీరు క్షేత్రస్థాయిలో అన్ని పర్యటనలు చేస్తున్నారు, రేపటికంతా క్లియర్ అవుతుందని ఆల్రెడీ మీరు నేను చెప్పారు, అయ్యే అవకాశం ఉందా? 179 యాక్చువల్గా సచివాలయాల్లో వర్షం కానీ ఈ యొక్క ఫ్లడ్ కానీ ప్రజల యొక్క జీవనం అస్తవ్యస్తం కావటం. సరే, ముఖ్యమంత్రి గారు స్వయాన ఆయనే కలెక్టరేట్ కూర్చొని మా అందరికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి అందరు అధికారులకి, మినిస్టర్లకి, ఎమ్మెల్యేలకి, ఎంపీలకి అందరికీ చేయడంతో ఆల్మోస్ట్ 95% క్లియర్ అయిపోయింది. కొన్ని విలేజ్ల్లో అంబాపురం కావచ్చు, ఇలాంటి వాటిల్లో ఇంకా వాటర్ ఉంది. అయితే ఈ వాటర్ని కూడా తీయాలంటే ఖచ్చితంగా ఏదైతే పైపుల్ రోడ్ అంటారు, ఇలాంటి రోడ్డుని యాక్చువల్గా బ్రేక్ చేయక తప్పదు.
అందుకని యాక్చువల్గా మా అధికారులకు యాక్చువల్గా చెప్పాను, ఈ రోడ్లో 20 నుంచి 50 ప్లేస్లైనా బ్రేక్ చేసి రేపు తెల్లవారికి వాటర్ లేకుండా వచ్చి, ఎందుకంటే ఆ పక్క నుండే ఒక ఫ్లోర్ ఇల్లు కావచ్చు, 2 ఫ్లోర్లు కావచ్చు, అపార్ట్మెంట్లు అన్ని నీళ్ళల్లో ఉన్నాయి. కాబట్టి ఇంకా ఇదే విధంగా వదిలేస్తే కనీసం 10 రోజుల నుంచి 20 రోజుల దాకా నీళ్ళు పోవు. ఎందుకంటే ఈ పైపుల రోడ్లో మొత్తం 2 కలవర్ట్లే ఉన్నాయి. ఒక్కొక్క కలవర్టు 6 అడుగులు 8 అడుగులు నడిపాయి. 6 అడుగులు 8 అడుగుల నడుపులో ఆ యొక్క మొత్తం దాదాపు ఇక్కడ నాకు తెలిసి మన కంటి చూపు చూస్తే ఒక 2-3 వేల ఎకరాల పైన ఉంటుంది నీళ్ళు. అంత నీరు పోవాలంటే ప్రాక్టికల్గా కాదు. కాబట్టి ఖచ్చితంగా ఈ రోడ్డు బ్రేక్ చేయక తప్పదని అధికారికి ఆదేశించాను. వాళ్ళు ఆల్రెడీ 5 దగ్గర బ్రేక్ చేశారు. ఇంకొక 10 ప్లేస్లో 20 ప్లేస్లో ఇబ్బందిలే, రేపు మార్నింగ్ క్లియర్ అయితే చేయమని వాళ్ళు చేస్తూ ఉండే. ఆ విధంగా చేసి కంప్లీట్ ఇది అయిపోగానే ఈ అంబాపురం యాక్చువల్గా దీన్ని గత 10 రోజుల నుంచి చూస్తున్న ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడే ఉన్నారు, తిరువురు ఎమ్మెల్యే గారు. ఆయన అందుకని యాక్చువల్గా రమ్మన్నాం, ఎందుకంటే ప్రాక్టికల్గా అక్కడ సిచ్యువేషన్ ఆయనకి తెలుసు నాకంటే కూడా. మేమంటే రోడ్లలోనూ ఆ వాటర్ చూడగలం, డోర్ టు డోర్ తిరిగారు కాబట్టి వాళ్ళ ఇబ్బందులు అన్నీ తెలుసు కాబట్టి నేను ఎంపీ గారు ఇద్దరు వారిని కూడా తీసుకొచ్చాం. ఈ యొక్క ఆపరేషను రేపు తెల్లవారికి పూర్తవుతుంది. ఏదైనా కొద్దిగా ఉంటే రేపు ఈవినింగ్లో అవుతుంది. అయిపోగానే అంబాపురం ఏరియాలో ఖచ్చితంగా అంబాపురం ఆ సరౌండింగ్ ఏరియాస్లో ఉండే శానిటేషన్ వర్క్ని స్టార్ట్ చేసి యుద్ధ ప్రాతిపదిక మీద 12 గంటల్లో నీళ్లు పోయిన 12 గంటల నార్మల్ స్థితికి వచ్చేటట్టుగా చేయడం జరుగుతుంది. సార్ మీరు కానీ ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ ప్రతిరోజు తిరుగుతున్నారు, క్షేత్రస్థాయిలో వాటర్ లెవెల్ సాధారణ స్థితి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఈరోజు కూడా జగన్ కామెంట్ చేశారు, మీ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రాంతం అంతా మునిగిందని ఈరోజు కూడా ఆయన కామెంట్ చేశారు. అంటే 2014 నుంచి 19 దాకా బుడమేరు కాలువకు సంబంధించి ఆ డైవర్ట్ కెనాల్కి సంబంధించి మేము ఏదైతే శాంక్షన్ చేస్తున్నా ఆ వర్క్స్ని కానీ క్యాన్సిల్ చేయకుండా అవి కానీ కంటిన్యూ చేసి పూర్తి చేస్తుంటే ఈరోజు విజయవాడకి శాపం ఉండేది కాదు. విజయవాడకి శాపం ఎందుకు వచ్చిందంటే ఏ టెండర్లు అయితే 2014 నుంచి 19 దాకా మేము చేసాం, డైవర్ట్ కెనాల్కి కావచ్చు, దాని యొక్క స్ట్రెంథన్ చేయడానికి ఆయన క్యాన్సిల్ చేశాడు. వర్కులు చేయలే, అందువల్ల ఈరోజు బీచెస్ వచ్చినాయి. దాని యొక్క ఎఫెక్ట్ ఈరోజు విజయవాడ నగరం సరౌండింగ్స్ విలేజ్ నీట మునిగినాయి. కనీసం ఇప్పటికైనా ఆయన తెలుసుకోవాలా, అతను ఏం చెప్తున్నాడు, ఏం జరిగింది చెప్పాలి. వస్తే ఆ మాట చెప్పానండి. 2014 నుంచి 19 దాకా వాళ్ళు ఏదైతే టెండర్లు ఇచ్చారో అవన్నీ నేను క్యాన్సిల్ చేశాను, అవి క్యాన్సిల్ చేసినా నీళ్లు రావనే ఉద్దేశంతో చేశాను అని. మేము వచ్చి 3 నెలలు అయిందండి. 3 నెలలు అంటే గవర్నమెంట్ ఫామ్ అయ్యి ట్రాన్స్ఫర్ గిన్సులు జరుగుతున్నాయి. ఇంకా ట్రాన్స్ఫర్కి 15వ తేదీ దాకా ముఖ్యమంత్రి గారు టైం ఇచ్చారు. ఇంకా గవర్నమెంటే స్టెబిలైజ్ కాల. మా మీద ఎట్టేస్తాడు. 5 సంవత్సరాలు పరిపాలన చేసి మేము టెండర్లు ఇస్తే ఆ టెండర్లు క్యాన్సిల్ చేసిన వ్యక్తి అతను ఏం మాట్లాడితే అతను తెలీదు, బురద జల్లు తప్పితే ఏం తెలీదు. ఈజ్ వన్ సైకో. నేను చెప్పాలంటే ఒక శాడిస్టు, ఒక సైకో, పరిపాలన చేత కాని వ్యక్తి. అతనికి 150 సీట్లు ఇచ్చారు. 5 సంవత్సరాల్లో ప్రజలు కళ్ళు తెరుచుకున్నారు. అందుకనే 11 సీట్లకి యాక్చువల్గా ఇచ్చేశారు. ఇట్టే మాట్లాడుతుంటే నెక్స్ట్ టైం 0, వైనాట్ 100 అన్న 150 అన్నవాడు వైనాట్ 0 అనుకోవాలి. అది జరగలేదు. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా గత ప్రభుత్వ చేసినటువంటి నిర్లక్ష్యం కారణంగానే ఈ పరిస్థితి వచ్చిందని చెప్తున్నారు. ఇప్పటికైనా బురద రాజకీయాలు జగన్ మానుకోవాలని చెప్తున్నారు. రేపు ఉదయం కల్లా పూర్తి స్థాయిలో అంబాపురం ఈ పరిసర ప్రాంతాల్లో నీటినంతా కూడా తొలగిస్తామని మంత్రి నారాయణ, అదేవిధంగా ఎమ్మెల్యే కొలిపూడి శ్రీనివాస్, ఎంపీ సిన్ని కూడా చెబుతున్న సిచ్యువేషన్ ఉంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో రాయేష్ RTV విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.